హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ మాంగ్. సో ఈరోజు వీడియోలో మీకు లైఫ్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వివరంగా. సో వీడేంటి లైఫే అంటున్నాడు, అది వైఫే కదా అనుకోవచ్చు మీరు. కాదండి, అది లైఫే. సో లైఫ్ అంటే ఏంటంటే లైట్ ఫెడిలిటీ. సో లైట్ని ఉపయోగించి మనకు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో లైఫ్ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇది లైట్ని యూస్ చేసి మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి యూస్ చేస్తారు. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వారు హాస్ అని 2011లో ఈడెన్బర్గ్లో జరిగిన టెడ్ గ్లోబల్ టెక్ ఈవెంట్లో వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ లైఫేలో లైట్ వేవ్స్ని ఉపయోగించి మనకి వైర్లెస్ ఇంటర్నెట్ అనేది జనరేట్ చేయడానికి ఈ లైట్ వేవ్స్ అనేవి బూస్టర్లో ఉపయోగపడతాయి. సో మనకి ఈ లైఫే టెక్నాలజీ అనేది తెలియదు ఏం కాదు, తెలిసిందే. మన టీవీ రిమోట్స్ యూస్ చేస్తాం కదా. సో ఆ టీవీ రిమోట్స్ యూస్ చేసినప్పుడు మనం టీవీని ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ రిమోట్తో కంట్రోల్ అవుతుంది. సో ఇదేంటంటే రిమోట్లో మనకి ట్రాన్స్మిటర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ ఎల్ఈడి బల్బ్ ఉంటుంది. దీని ద్వారా మనకి రిసీవర్ ఉంటుంది మన టీవీలో. ఆ రిసీవర్ ఎల్ఈడి బల్బ్ రిసీవ్ చేసుకుని మనకి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అదే డేటా అనేది ట్రాన్స్మిట్ చేసుకుని సో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మనకి. సో అలాగా. సో సేమ్ టెక్నాలజీనే మనకి ఇక్కడ ఉపయోగించారు. సో మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ల్యాబ్ టెస్ట్లో 5G టెక్నాలజీకి మన లైఫైకి కొంచెం టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు ఈ 5G టెక్నాలజీ అనేది 10 GB/s సెకండ్ అచీవ్ చేస్తే మనకి లైఫై అనేది 224 GB/s అచీవ్ చేసింది. సో ఇదొక చాలా ఫాస్ట్ అండ్ ఎక్యురేట్ లైఫై అనేది చాలా ఫాస్ట్గా ఎక్యురేట్గా మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో లైఫై అనేది ఆప్టికల్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇదేంటంటే విజిబుల్ లైట్ని యూస్ చేసి ఈ సిగ్నల్స్ని పంపడానికి విజువల్ లైట్ని యూస్ చేస్తాం. సో మనం ప్రతి ఇయర్ కంపేర్ చేసుకుంటే పీపుల్ అనేవారు 60% పైగా మనకి వైర్లెస్ డేటాని ఉపయోగిస్తున్నారు. సో ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే మొత్తం డివైజెస్ అనేవి 50 బిలియన్ డివైజెస్ అనేవి వైర్లెస్ డేటాని ఉపయోగిస్తున్నాయి. సో ముందుగా అంటే ఫ్యూచర్లో మనకి వైర్లెస్ టెక్నాలజీకి అలవాటు పడిపోతే మనకి వైఫై అనేది చాలా రేడియేషన్ ఎక్కువ కాబట్టి సో దాన్ని ఎక్కువగా యూజ్ చేయలేరు. సో అది కొన్ని డివైస్కి కనెక్ట్ అవ్వచ్చు. సో మనం ఈ లైఫై యూజ్ చేసి మోర్ దెన్ 100 డివైజెస్కి మనం ఎట్ ఏ టైం కనెక్ట్ అయ్యి డేటా అనేది యూజ్ చేయొచ్చు. సో ఇలా యూజ్ చేసినప్పుడు మనకి ఫ్యూచర్లో ఈ లైఫై అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా మాట్లాడుకున్నాయి. ఇప్పుడు లైఫై మనకి ఎలా వర్క్ అవుతుందని ఇప్పుడు మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. సో దాని ద్వారా చూడండి. ఇప్పుడు మనకి డిస్ప్లేలో అక్కడ ఒక పిక్చర్ కనబడుతుంది. అక్కడ సర్వర్స్ ఉన్నాయి, ఇంటర్నెట్స్ ఉన్నాయి, స్ట్రీమింగ్ కంటెంట్ అని ఉంది, ఎల్ఈడి డ్రైవర్స్, పవరు, ఎల్ఈడి ల్యాంప్స్, మళ్ళీ లైఫై డాంగిల్ ఉంది, కంప్యూటర్, ఫోను అవి ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి ఎల్ఈడి బల్బ్స్ అనేవి పవర్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఈ పవర్ ఆన్ చేస్తే మనకి ఎల్ఈడి బల్బ్స్ అనేవి ఆన్ అవుతాయి. ఆన్ అవి ఇంటర్నెట్ నుంచి మనకి ఎల్ఈడి బల్బ్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఎల్ఈడి డ్రైవర్స్ ద్వారా మనకి ఎల్ఈడి బల్బ్స్కి ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అయింది. కనెక్ట్ అయినప్పుడు ఈ ఎల్ఈడి బల్బ్స్ ఏం చేస్తాయంటే ఈ ఎల్ఈడి బల్బ్స్ మనకి లైఫై డాంగిల్ అని ఉంటుంది. సో ఈ లైఫై డాంగిల్ ఏంటంటే ఈ లైఫై డాంగిల్ ఉంది కదా, ఈ లైఫై డాంగిల్లో మనకి ఫోటో డిటెక్టర్స్ అని ఉంటుంది. డిటెక్టర్ ఏం చేస్తుందంటే మనకి లైట్ నుంచి వచ్చిన సిగ్నల్స్ని అట్రాక్ట్ చేసి సో ఈ ఫోటో డిటెక్టర్ ఏంటంటే ఇది ఒక సెన్సార్. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే లైట్ నుంచి లైట్ పడుతుంది కదా, దీని మీద పడినప్పుడు లైట్ యొక్క ఫోటాన్స్ అంటే ఏం కాదు, లైట్ యొక్క ఎలిమెంట్స్, పార్టికల్స్. సో అవి కలెక్ట్ చేసి మనకి ఇది అనేది రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసి ఏం చేస్తుందంటే మనకి పక్కనే ఒక ఎల్ఈడి బల్బ్ ఉంది. సో ఎల్ఈడి బల్బ్ ద్వారా మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఆ పైకి బల్బ్ ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఈ ఎల్ఈడి బల్బ్ అనేది ఒక మీడియంలో యాక్ట్ చేస్తుంది. సో ఈ ఎల్ఈడి బల్బ్ ద్వారా మనకి బల్బ్కి ఒక సిగ్నల్స్ వెళ్తాయి. సిగ్నల్స్ వెళ్ళినప్పుడు ఇది ఒక మీడియంలో యాక్ట్ చేసి మనకు అప్పుడు బల్బ్ నుంచి మనకి డేటాని అలౌ చేసినప్పుడు మనకి ఈ కంప్యూటర్స్లో అవి మనకి ఈ డేటా అనేది యూస్ చేయొచ్చు మనం. సో ఇలా జరిగినప్పుడు మన లైట్ అనేది కొంచెంగా ఫ్లిక్కర్ అవుతుంది, అంటే బ్లింక్ అయినట్టు అవుతుంది. సో ఇది మన హ్యూమన్ ఐకి కనిపించదు, ఎందుకంటే అంత ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది. సో బ్లింక్ అవుతుంది కానీ మన ఐకి కనిపించదు. అంత ఫాస్ట్గా మన డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఈ డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి ఏదైనా వేరే స్ట్రీమింగ్ కంటెంట్ కావాలనుకుంటే అలాంటప్పుడు ఈ ఫ్లిక్కర్ అనేది ఆన్ అవ్వి మనకి వేరే డేటా అంటే బైనరీ కోడ్స్ని పంపించి మనకి డేటా అనేది ఫ్లిక్కర్ అవుతుంది.
ఫ్లిక్కర్ అయినప్పుడు డేటా అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యి వేరే డేటాని పంపిస్తే మళ్ళీ వేరే డేటా అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఈ లైఫై టెక్నాలజీ అని ఎకో ఫ్రెండ్లీ, అంటే ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ఏ ప్రమాదకరం ఏం కాదు. సో ఈ లైఫై అనేది చాలా కాస్ట్ తక్కువ కూడా, ఎందుకంటే వైఫై మీద కంపేర్ చేస్తే దీనికి కాస్ట్ అనేది కొంచెం తక్కువే. సో ఎక్కువ కాంపోనెంట్స్ కూడా అవసరం లేదు మనకి. ఎల్ఈడి బల్బు, ఈ లైఫై డాంగిల్ అంటే చాలు, మనకి ఇంటర్నెట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనకి వైఫై అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వర్క్ అవుతుంది. సో రేడియో ఫ్రీక్వెన్సీస్ మనకి చాలా హానికరం, ఎందుకంటే 5G టెక్నాలజీలో రేడియో ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేశారు. సో యూజ్ చేయడం వల్ల మనకి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనకి లైఫై వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎందుకంటే ఇది ఒక లైట్, విజిబుల్ లైట్ ద్వారా మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ యూజ్ చేసి మనకి ఇది వర్క్ అవుతుంది. సో ఇందులో ఎటువంటి రేడియో ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేయలేదు కాబట్టి ఇది దీన్ని ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు, మనకి ఏం హార్మ్ఫుల్ కాదు. సో ఈ లైఫై అనేది మనకి వైఫై ద్వారా వచ్చిన చాలా ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసింది మనకి. సో ఈ లైఫై అనేది, సో ఈ లైఫై అడ్వాంటేజెస్ ఏంటంటే, ఎక్కువగా అడ్వాంటేజెస్ ఏంటంటే లైట్ ఎక్కడున్నా మనకి యూజ్ చేయొచ్చు ఇంటర్నెట్. ఎక్కడ లైట్ ఉన్నా మనం ఇంటర్నెట్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ లైఫై అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది మనకి. ఎందుకంటే సెక్యూర్గా ఉంటుందంటే, ఈ లైఫై అనేది అంటే ఇప్పుడు వాల్ ఉంది, ఇక్కడ వాల్ ఉంది, ఈ వాల్ నుంచి ఈ వాల్ దాటి మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎందుకంటే లైట్ ఒక రూమ్ మాత్రమే కవర్ చేస్తుంది. సో బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. సో హ్యాకర్స్కి అనేది ఇది అనేది బ్యారియర్స్ కింద వర్క్ అవుతుంది. సో ఈ యూజ్ చేసి హ్యాకర్స్ అనేవాళ్ళు మనకి డేటాని హ్యాక్ చేయలేరు. సో వాళ్ళు హ్యాక్ చేయాలంటే మన రూమ్లో కూర్చొని ఉండాలి. సో వాళ్ళు రావడం కాదు కాబట్టి సో వాళ్ళు హ్యాక్ చేయలేరు. సో బయటికి ఇది సిగ్నల్స్ అనేది పంపించదు. సో మనకి వైఫై అలా కాదు, వైఫై అనేది మనకి గోడ దాటి కూడా మనకి వెళ్తుంది. సో దాన్ని ఈజీగా హ్యాక్ చేసేస్తారు వాళ్ళు. సో ఇది చాలా సెక్యూర్, ఎక్కువ బ్యాంక్స్లో కానీ ఎక్కడన్నా సెక్యూరిటీగా ఉండే రీజియన్స్లో కానీ యూజ్ చేస్తారు, ఎక్కువ మంచిది యూజ్ చేస్తారు. సో దీన్ని వైఫై ఎక్కడ హజార్డ్ అంటే వైఫై ఎక్కడ యూజ్ చేయరు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. లైక్ పెట్రోకెమికల్ ప్లాంట్స్, మనకు అక్కడ ఈ వైఫై అనేది యూజ్ చేయరు, ఎందుకంటే ఈ వైఫై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వర్క్ అవుతుంది కాబట్టి సిగ్నల్స్ వచ్చినప్పుడు అక్కడ కెమికల్స్ ఉంటాయి కాబట్టి, పెట్రోకెమికల్స్ కాబట్టి రియాక్ట్ అయ్యి మంటలు వచ్చే ఛాన్స్ ఉంది. సో వైఫైని యూజ్ చేయరు. సో లైఫై యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది విజిబుల్ లైట్తో వర్క్ అవుతుంది కాబట్టి. సో ఇందులో ఎటువంటి రేడియో ఫ్రీక్వెన్సీస్ ఉండవు కాబట్టి ఇది యూజ్ చేసి మనకి అక్కడ కూడా ఈ లైఫై అనేది యూజ్ చేయొచ్చు. సో ఎటువంటి ప్రమాదం ఉండదు. పెట్రోల్ బంక్స్ కానీ లేదా హాస్పిటల్లో థియేటర్స్ ఉంటాయి కదా, ఆపరేషన్ థియేటర్స్, సో అక్కడ కూడా మనం యూజ్ చేయొచ్చు ఈ లైఫైని. సో ఈ లైఫై వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, లైట్ లేనప్పుడు మాత్రం ఇది యూజ్ చేయడానికి అవ్వదు. సో అదే మనకి మెయిన్ డిసడ్వాంటేజ్. లైట్ లేకపోతే మనం డేటాని యూజ్ చేయలేం. సో మీరు అనుకోవచ్చు, మనం రాత్రి అంతా లైట్ వేసుకుని డేటా యూజ్ చేయాలంటే అక్కర్లేదు, మన డిమ్ లైట్లో కూడా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ లైఫై అనేది. సో మనం లైట్ డిమ్ చేసి కూడా మనం డేటా అనేది యూజ్ చేయొచ్చు. సో మనకి లైఫై అనేది డ్యూయల్ పర్పస్ కింద ఉపయోగపడుతుంది, హౌస్ హోల్డ్స్ పనులకు కానీ, లేదంటే మనకి డేటా అనేది వర్క్ చేయడానికి కూడా. సో ఇలా వర్క్ అవుతుంది మనకి. సో లైఫై అనేది ఫ్యూచర్లో చాలా పెద్ద స్కోప్ ఉంది, ఎందుకంటే దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు, డెవలపింగ్ స్టేజెస్లోనే ఉంది. సో ఇది డెవలప్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది మనకి. సో దీనివల్ల ఎక్కువ దీని ఎఫిషియన్సీ ఎక్కువ, మళ్ళీ బ్యాండ్ విడ్త్ ఎక్కువ. ఈ బ్యాండ్ విడ్త్ ఏంటంటే మ్యాక్సిమం డేటా ట్రాన్స్ఫరింగ్, అంటే ఈ బ్యాండ్ విడ్త్ అంటే ఏం లేదు, మ్యాక్సిమం డేటా ఎంత ట్రాన్స్ఫర్ అయిందని. సో బ్యాండ్ విడ్త్ తక్కువ అంటే తక్కువ డేటా స్లోగా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో బ్యాండ్ విడ్త్ ఎక్కువ అంటే మనకి డేటా అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. వైఫైలో మనకి బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంటుంది, లైఫైకి ఎక్కువ ఉంటుంది. సో దీన్ని స్మార్ట్ బిల్డింగ్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే స్మార్ట్ సిటీస్ డెవలప్ చేసినప్పుడు ఉపయోగించవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా బయట స్ట్రీట్ లైట్స్ ఆన్ అయ్యి, సో మనం అక్కడ కూడా డేటాని యూజ్ చేయొచ్చు. సో అలాంటి వాటిల్లో ఇలాగ మనకి స్మార్ట్ సిటీకి లేదా స్మార్ట్ బిల్డింగ్స్కి అలాంటి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇది దేనికి హానికరం కాదు. సో ఇది ఈ లైఫై. సో ఈ లైఫై మనకి ఫోన్లో ఇంకా డెవలప్ అవ్వలేదు. సో మనకి ఫోన్లో ఇంకా చిప్స్ అనే సెన్సర్స్ ఇంకా పెట్టలేదు, లైఫై సెన్సర్స్. సో మనకి ఇంకా లైఫై అనేది డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవ్వలేదు. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఈ లైఫై అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. సో అప్పుడు మనకి ఫోన్స్లో లైఫై సెన్సర్స్ చూసే అవకాశం ఉంది. ఇప్పుడైతే మనకి లైఫై సెన్సర్స్ అని మొబైల్లో లేవు, ఓన్లీ సిస్టమ్స్కి యూజ్ చేసుకోవాలంటే లైఫై డాంగిల్ యూజ్ చేసి మనం సిస్టమ్స్లో ఇది యూజ్ చేయొచ్చు, లైఫై టెక్నాలజీ. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.